30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో విద్యుత్ వెలుగులు ఒట్టి బూటకమేనా? గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నడిపినదంతా మాయగా చెబుతున్నారు కొంతమంది నాయకులు. అలానే విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి కీలక విధులు నిర్వహించినటువంటి ఉద్యోగులు కూడా కొందరు గత ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ఇవి కేవలం విమర్శలేనా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల రైతులకి ఉచిత విద్యుత్ అనేటువంటి అంశానికి సమాధానం ఉందా లేదా? అలానే గృహజ్యోతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి పథకాలకి అవకాశాలు ఉన్నాయా లేవా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం సేవలు అందించినటువంటి ఆళ్ళ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు, మీరు చాలా కాలం పాటు విద్యుత్ శాఖలో పనిచేశారు. అలానే అనేక ఉద్యమాల్లో కూడా పాలు పంచుకున్నటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా 2014లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు 2023లో కాంగ్రెస్ కొత్తగా బాధ్యతలు చేపట్టేటువంటి సమయానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? క్లారిటీ ఇవ్వగలరా? తప్పకుండానండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 2014 మన ప్రభుత్వం ఏర్పడే నాటికి యాక్చువల్గా విభజన సిద్ధాంతం ప్రకారం అన్నీ కూడా ఆస్తులు అప్పులు అట్లాంటి అన్నీ కూడా ప్రజల దామాషా పద్ధతిలో జనాభా పద్ధతిలో విడగొట్టింది ఇది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు. కానీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆలోచించింది, ఈ విద్యుత్ వినియోగం ఇక్కడ 65% ఉంది ఆ రోజు. ఓకే, ఆంధ్ర కంటే కూడా కూడా దాదాపు మనకి అక్కడ 35% ఉంటే ఇక్కడ 65% ఉంది. బికాజ్ హైదరాబాద్ మేజర్, ఈ చుట్టుపక్కల బాగా ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి, వినియోగం ఎక్కువ. సో వాళ్ళు ఆలోచించారు. అక్కడికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది వాస్తవమే. అది ప్రెజెంటేషన్ వేసి కూడా వెళ్ళిపోతుంది అనేటువంటి లెక్క చూపించారు, ఒకవేళ వెడగొడితే భయపెట్టించారు. కానీ విజ్ఞతతో చేసింది కేంద్ర ప్రభుత్వం. లేదు, మనం ప్రజలకి బాధ్యులు. మనం ఇక్కడ పరిస్థితి ఏంటి, పరిస్థితి వినియోగం బట్టి మనం వీళ్ళకి కేటాయిద్దామని పవర్ సెక్టార్ని ఇక్కడ 65% విద్యుత్ వచ్చేలాగా అక్కడ 35% వచ్చేటట్టుగా వాళ్ళు చక్కటి నిర్ణయం తీసుకొని తెలంగాణ నుంచి మేజర్గా విభజన చేసిన కేంద్ర ప్రభుత్వమే కాపాడింది. అది మేజర్ పాయింట్. అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారి అంచనాలు తారుమారైనవి. యాక్చువల్గా నిజంగా అంధకారం అవ్వాలి, వీళ్ళు అల్లాడిపోవాలి కరెంటు గురించి. ఆ రోజుల్లో నిజంగా ఇంత డెవలప్మెంట్ లేదు పవర్లో. మనం ఆ తర్వాత మన భారతదేశం కూడా యాజ్ ఆన్ డేటు స్వయం సమృద్ధి అయింది. ఏ రాష్ట్రంలోని పవర్ కట్లు లేవు. మనం ఒక తెలంగాణలో 2014లో అప్పుడు అనుకున్నటువంటి అంచనాలను తలకిందులు చేశాం. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో అనేక సంస్కరణలు చేయడం కావచ్చు, లేదా విద్యుత్ రంగంలో మార్పులు చేయడం ద్వారా ఈ వెలుగులనే సాధ్యమైంది అనేటువంటి వాదనని ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. ప్రచారం అలాగే ఉంది. మార్పులు చేసాడు. ఎలాగా? సంస్థని మొత్తం అట్టడుగు స్థాయికి తీసుకొచ్చారు. అయ్యి మార్పులు. సంస్కరణలు ఏం చేయలేదు, కుసంస్కరణలు చేసినాడు ఆయన. ఎంప్లాయీస్లో తగువులు పెట్టడం, ఆంధ్ర అనడం, తెలంగాణ అనడం, ఇట్లాంటి అన్ని అల్లకల్లోలం చేసి మొత్తం సంస్థలో ఏ ఎంప్లాయీకి కూడా సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా ఉద్యోగం మీద వాళ్ళందరినీ కూడా ఒక అయోమయానికి గురి చేసింది ఆయన వ్యవస్థ విధానం అంతా కూడా. దీనికి తోడు ఎలా ఉండదంటండి, ప్రమోషన్స్ కోసం ప్రతి ఇంజనీరు కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టారండి. చిన్న సబ్ ఇంజనీర్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు కూడా కోర్టుకి వెళ్తే కానీ వాళ్ళకి నడవదన్న స్థాయికి తీసుకొచ్చారు డిపార్ట్మెంట్ని. సంస్థలో ప్రతి వాళ్ళని కూడా కోర్టుల వైపు వెళ్ళేటట్టే చేశారు. ఎంప్లాయీస్, ఇటు తెలంగాణ ఉద్యోగులు, అటు ఆంధ్ర ఉద్యోగులు, తీసివేయబడ్డ ఆంధ్ర ఉద్యోగులు, ఎవ్రీ ఎంప్లాయీ కూడా కోర్టు గడప తొక్కాల్సిందే. అలాంటి అయోమయానికి ఎంప్లాయీస్ని చేశారు. దీని వెనకాల ఒక స్ట్రాటజీ ప్రభుత్వాన్ని, మేనేజ్మెంట్ది. వీళ్ళంతా సమస్యల్లో ఉన్నారనుకోండి, సంస్థలో జరిగే అవినీతికి దీనికి ప్రశ్నించడం, వాళ్ళు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. కాబట్టి
ఇవన్నీ కూడా వాళ్ళు వాడుకొని మేనేజ్మెంటు, ప్రభుత్వం చాలా దుశ్చర్యలకు పాల్పడింది. చాలా అవినీతి జరిగింది ఇక్కడ. అంటే ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు సీఎండి ప్రభాకర్ రావు గారి ఇష్యూ కూడా చాలా, ఆయన రిజిగ్నేషన్ చేస్తే కూడా గవర్నమెంట్ ఇంకా అప్రూవ్ చేయనటువంటి పరిస్థితి ఉంది. సీఎం ఫస్ట్ రివ్యూ విద్యుత్ శాఖ మీదే చేశారు. 85,000 కోట్ల అప్పు అని చెప్పినటువంటి మాట అన్నారు. సరే, అప్పు ఉందా లేదంటే ఎక్కడి నుంచైనా అరువు తీసుకొచ్చి ఇది విద్యుత్ అరువు తీసుకొచ్చి నడిపించారా అనేది పక్కన పెడితే 24 గంటల విద్యుత్తు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మాత్రమే, తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది అని గత ప్రభుత్వం పదే పదే చెప్పింది. ఇందులో ఏమన్నా అభూత కల్పనలో అబద్ధాలు ఏమైనా ఉన్నాయా మీ లెక్క ప్రకారం? అంటే 24 గంటల కరెంట్ అనేది పూర్తి నిజం కాదు. వ్యవసాయ రంగానికి 8 గంటలు, యావరేజ్గా 9 గంటలే ఇచ్చారు. అంటే యాక్చువల్గా అంత అవసరం లేదు, వ్యవసాయ రంగానికి కూడా అంత అవసరం లేదు. భూమిలో నీళ్లు ఉండాలి కదండి. మేము క్షేత్ర పరిశీలనకి వెళ్ళినప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్లో అనేవారు, మీరు ఒకే విడతగా ఇవ్వద్దండి, మీరు బ్రేక్ చేసి 3 గంటలు ఒకసారి, 4 గంటలు ఒకసారి అట్లా ఇస్తే మా బోర్లలో నీళ్లు కూడా వస్తాయి. మీరు 24 అవర్స్ ఇచ్చినా మా బోర్లలో నీళ్లు రావు అని మాకు ఆ రోజున చెప్పేవారు. ఏమిటో కానీ ప్రకృతి మొదట్లో ఈ ప్రభుత్వానికి చాలా సహకరించింది. ప్రతి ఏడాది సకాలంలో వర్షాలు వచ్చినాయి. మహానారాయణ అయితే ముంచేసింది అనుకోండి, పడవలు వేసుకు తిరగాల్సి వచ్చింది. బట్ భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం వచ్చింది. మంచిగా కూడా వాటర్ వచ్చి మనకి వ్యవసాయ రంగం సమృద్ధిగా బాగానే ఉంది. బట్ ఈ 24 అవర్స్లో దానికి వారు సక్రమంగా ప్రతి సబ్స్టేషన్ లాగ్ బుక్ ప్రకారం, మాకున్న అనుభవం ప్రకారం యావరేజ్గా 9 అవర్స్ మాత్రమే అగ్రికల్చర్కి ఇచ్చారండి. గృహాలకు మాత్రం 24 అవర్స్ చాలా మట్టుకు ఉండడానికి ప్రయత్నించారు. ఆ మధ్యకాలంలో మన సమ్మర్లో అయితే మళ్ళీ అందరూ రైతులు అంతా రోడ్డు మీదకి వచ్చిన విషయాలు కూడా మనం అన్నీ చూసాం. సో ఓవరాల్గా అంటే ఈ పవర్ మేనేజ్మెంట్ అనేది సీఎండిగా ప్రభాకర్ రావు గారు ఉండడం వలన సాధ్యమైందా? ఎందుకంటే ఆయన చాలా వరకు ఆయన ఏంటి అసలు ఆయన డిపార్ట్మెంట్లో కానీ ఆయన ఎదుగుదల కానీ రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన కొనసాగించేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం వెనక కానీ ఏంటి మీ రీజన్? నా అభిప్రాయం చెప్పు. మేము ఆల్మోస్ట్ వాళ్ళు ఒకసారి డిపార్ట్మెంట్లోకి వచ్చామండి. మేము అంటే కొంచెం లేట్గా వచ్చారు. ఆయన ప్రభాకర్ రావు గారు ఇక్కడే వరంగల్ దగ్గర అయింది. ఆయన దినసరి వేతనం మీద డిపార్ట్మెంట్లోకి వచ్చాడండి. తర్వాత ఆయన కొంచెం పెద్దవాళ్ళు, మన దేశ ప్రధానమంత్రి, మరి వారి పేరు చెప్పచ్చో లేదో, వారి బంధువులు వీరు. సో అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పుడున్న అకౌంట్స్ మెంబర్ దగ్గర ఈయన జేఓ కింద జాయిన్ అయ్యి జేఓ పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత రెగ్యులరైజ్ చేశారు. చేసిన తర్వాత ప్రధాని బంధువు అంటే ప్రధాని బంధువు పివి నరసింహరావు గారి క్లోజ్ రిలేటివ్ ఆ రోజుల్లో. అవుట్ సోర్సింగ్లో వచ్చారు ఈయన. వచ్చి ఒక పెద్దవాడు కాబట్టి, పెద్ద కుటుంబీకుడు కాబట్టి, అప్పుడున్న మెంబర్ గారు జేకే శర్మ గారు ఆయన దగ్గర పెట్టుకొని ఉండేవారు 1986 ప్రాంతంలో. అలాగా అంచెలంచెలుగా జేఓ నుంచి సంస్థ బోర్డంతా మనకి విస్తృతమైంది. అలా పోస్టింగ్స్ వచ్చినాయి. మెల్లగా ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. అకౌంట్స్లో ఫైనాన్షియల్ కంట్రోలర్ అంటారు దాన్ని. ఎఫ్ఎంసీసీగా ఎదిగారు. ఇంజనీర్ కాదు ఆయన, బీకామ్ గ్రాడ్యుయేటు, చాలా సాధారణమైన వ్యక్తి. కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆయనకి. ఇటువంటివి ఈ తర్వాత తన కుటుంబం కూడా దానికి బాగా దోహదపడింది. ఆయన డిపార్ట్మెంట్లో చక్కగా ముందుకొచ్చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో ఈయన మీద చాలా ఆరోపణలు వస్తే ఆయన తీసేశారు. డైరెక్టర్గా ఆయన తొలగించారు ఆయన. అది అప్పుడు చాలా సంచలనం ఆ రోజు. అంటే అప్పుడు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డే కదా ఉంది. అప్పటికి ఎలక్ట్రిసిటీ బోర్డుని బైఫర్కేషన్ చేయడం అనేది అప్పుడే స్టార్ట్ అయినాడు. ఆ టైంలో ఈవెన్ ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్ వచ్చిన తర్వాత ఆయన తీసేయడం జరిగింది ఈయన మీద ఆరోపణలు వచ్చేటప్పటికి. ఆ తర్వాత ఎప్పుడైతే 2014లో మనకి ఈ యొక్క రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మరి వీరికి ఉన్న పరిచయాలు, వీరు మళ్ళీ కేసీఆర్ గారితో ఉన్న సాన్నిహిత్యంతో
సమాచారం ఇవ్వడంతో కొంత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడడం. కేసీఆర్ గారిని చిచ్చా అనేదో అనేవారని చెప్పుకునేవారు ఆ రోజుల్లో. చిచ్చా అంత క్లోజ్గా మెలిగేవారు ఈయన. సో ఈయన తీసుకొచ్చి మనకి ఏకంగా 2 సంస్థలకి, ఇటు ట్రాన్స్కో జెన్కో 2 పెద్ద సంస్థలకి మరి సిఎండిగా వేయడం జరిగింది, అకౌంట్స్ ఆఫీసర్ గారిని. ఆ తర్వాత ముందైతే అభిమానంతో చంద్రబాబు గారిని తొలగించాడు అనే ఆ ధోరణిలో కొంత క్రియేట్ చేసినా, తెచ్చినా అందరం హ్యాపీగా ముందుకు పోయాం ఎవరున్నా. కానీ ఇక్కడ బాధ్యతాయుతమైన టెక్నికల్ సామర్థ్యం మంచి ఇంజనీర్స్ ఉన్నారండి డిపార్ట్మెంట్లో. మొత్తం భారతదేశంలోనే మంచి కెపాసిటీ ఉన్న ఇంజనీర్లు మన డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ మనకి 2014 నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థ నెంబర్ 1 పొజిషన్లో ఉంది దేశంలో. ఇవాళ 25th పొజిషన్లో ఉంది. మన 29 రాష్ట్రాల్లో మనం టాప్లో ఉండేవాళ్ళం. 2014 నాటికి అంటే కూడా ఇప్పుడే నంబర్ 1 పొజిషన్ లో ఉంది. లేదు, అది మాత్రం తప్పు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ 1 గా ఉంది. వినియోగంలో నెంబర్ 1 ఉంది. వినియోగం ఎందుకుంటుంది? సాఫ్ట్వేర్ సెక్టార్లో 2,48,000 కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. పెరిగింది, తలసరి వినియోగం పెరిగింది. బయట నుంచి కొనుక్కొస్తున్నాం, అది వేరే సబ్జెక్టు. ఎఫిషియన్సీ, క్లారిటీ, పారదర్శకత ఇవన్నీ చూస్తారు. ఇవన్నిట్లో చూస్తే ఇవాళ 25వ స్థానాన్ని దిగజారిపోయింది. దీనికి సమాధానం చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, మన రాష్ట్రం ఇవాళ 25వ స్థానంలో ఉంది. అప్పుడు అన్ని A+ గ్రేడ్లో ఉండేవాళ్ళం మన సంస్థలన్నీ, A+. ఇవాళ C-. ఇవి నేను ఉట్టిగా చెప్పడం కాదు, వారిని అడగండి చెప్తారు. సంస్థ చెప్పాలి ఇవన్నీ. C-కి వచ్చాం. ఏ కాదు, A+ కాకుండా A కాదు, B కాదు, C-లోకి వచ్చినాయి సంస్థలు. అంటే వీళ్ళ విధానాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోవాలి. అదొక్కటి గీట్రాయ్. ఒకటి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్ గా విద్యుత్ శాఖ పైనే ఫోకస్ పెట్టింది. అప్పుల లెక్క ఒకటి విస్తృతమైనటువంటి చర్చ ఉంది. మీరు కూడా దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది 85,000 కోట్లు అన్నారు. సీఎం గారి రివ్యూ తర్వాత 81,500 కోట్లు అనేటువంటి మాట లెక్క చెప్తున్నారు. మీకున్నటువంటి డేటా ఏంటి? మీరు ఏకంగా 1,50,000 కోట్లు లెక్క చెప్తారు. అవునవును. ఏంటంటే ఆ నివేదిక 85,000 కోట్లని ఇచ్చింది కూడా ఇప్పుడున్న ఇంకా వీళ్ళ రిజిగ్నేషన్స్ ఏమి యాక్సెప్ట్ చేయలే. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే ఇంకా తీయాలన్నీ. ఎందుకంటే వీళ్ళు ఎంత దారుణం అంటే అండి, పొద్దున్నే ఎస్టిమేట్ వేస్తారు సబ్స్టేషన్కి. ఇవాళ ఉదయం పలానా చోట ఒక సబ్స్టేషన్ కట్టాలి, 3 కోట్లు 4 కోట్లు అవుతుందని ఒక ఎస్టిమేట్ వేస్తారండి. సాయంత్రం అప్రూవల్ తీసుకున్న తర్వాత అది బ్యాంకుకి పట్టుకెళ్ళి దాని మీద లోన్ తీసుకొస్తారు. మీకు ఒక కరెంటు స్తంభం కానీ జానడ్ కండక్టర్ కూడా ఇక్కడ తాకట్లోనే ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డు. ప్రతిదీ అప్పే. గత 6 సంవత్సరాల నుంచి అప్పు చేయకుండా జీతాలు ఇవ్వలేకపోయారు. ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పండగ వచ్చిందంటే, ఏదో నెలాఖరులో పండగ వచ్చేది, 25, 26 పండగ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా శాలరీస్ 25కి ఇచ్చేసేవాళ్ళు. అరే పండగ వచ్చిందయ్యా, ఎంప్లాయీస్ ఫస్ట్కి ఇవ్వాల్సింది ముందు ఇద్దాం, ఎంకరేజ్మెంట్గా అనేవారు. ఇవాళ 1వ తారీఖున ఇవ్వాల్సిన జీతాలు 20వ తారీఖు దాకా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు ప్రభాకర్ రావు గారు. అంత గడ్డుకాలం వచ్చింది. ఎందుకంటే వీళ్ళ అలసత్వం, అవినీతి, మరి లెక్కలేనితనం పేరిపోయింది అందరిలో కూడా వీళ్ళ బాధ్యతారహితమైన ప్రవర్తనతో. ఉదాహరణకు ఓల్డ్ సిటీ తీసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ 1996 ప్రాంతంలో 70% దాకా లాసెస్ ఉండేవి చాలా ఫీడర్ల మీద, మేజర్ ఫీడర్ల మీద. అవి ఆ తర్వాత నేనే స్వయంగా దాదాపు చాలా సంవత్సరాలు పనిచేశాను. 96 నుంచి 2004 వరకు విడతలుగా అక్కడ పనిచేశాను నేను. చాలా కష్టపడ్డాం మేము. ఆ రోజుల్లో బిలో 30%కి లాసెస్ తీసుకొచ్చాం. ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 28% లాసెస్ తగ్గినాయి. చాలా అంటే ట్రాన్స్ఫార్మర్లకి మీటర్లు పెట్టడం, కొలవడం, ఇన్స్పెక్షన్స్, చంద్రబాబు గారు హయాం అది చాలా సిన్సియర్గా చేసాం మేము. ఆ హయాంలో చాలా తగ్గింది.
ఆ తర్వాత ఎప్పుడైతే 2014లో వచ్చిందో ఈయన స్నేహితుడు ఆయన ఓవైసీ గారు పొలిటికల్ ఫ్రెండ్షిప్ తోటి మొత్తం వదిలేసినారు ఓల్డ్ సిటీని. మళ్ళీ వాళ్ళ 70 కాదు ఇప్పుడు 74% క్లాసులు పోయినాయి. కొన్ని ఫీడర్లు ఉంటాయి, ఫీడర్లు అంటే 11K ఫీడర్లు 90% కూడా లాసెస్ ఉన్నాయి. ఇంకేముంది, అంటే ఓన్లీ పవర్ సప్లై జరుగుతుంది కానీ బిల్ పేమెంట్ టెక్నికల్ లాసెస్ ఉంటాయి 4%, 5, 10 తీసేయండి టెక్నికల్ లాసెస్. టెక్నికల్ లాసెస్ అంటే హీట్ డిసిపేషన్ అని అది ఉంటుంది కండక్టర్లో, రెసిస్టెన్స్ వల్ల ఇవి వస్తూ ఉంటాయి. కానీ చోరీ అంటే బాధ్యతారహితమైన ప్రభుత్వం ఇది. ఈయన పదవికి డోకా లేకుండా చూసుకోవడం ఈయన విధానం తప్పితే ఆ సంస్థ బాగుపడాలనేది ఈనాడు లేదు ఈ ప్రభుత్వానికి. అలా బాధ్యతగా ఉన్నవాడైతే ఎంప్లాయీస్ మధ్య తగులు పెట్టరు. ఇప్పుడు ఆంధ్ర ఎంప్లాయీస్ని అందరినీ 1400 మందిని బయట పొమ్మన్నాడు అంతే ఒకరోజు. 2015లో తలుపులు వేసేసారు, బయటకు తోసేసి, మీరు వెళ్ళిపోయి ఆంధ్రాలో వెళ్ళిపోయి మీరు వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయండి అన్నారు. ఎవరు తీసుకుంటాడు? ఎందుకు ఒక కాగితం లేదు, ఏమీ లేదు, మేము తీసేసాం అంతే అంటాడు. ఎవరు చెప్పింది అట్లా? అంటే గవర్నమెంట్ ప్రభాకర్ రావు గవర్నమెంట్ చెప్పింది అంటే ప్రభాకర్ రావు గారు ఆర్డర్ ఇచ్చేశారు. నువ్వు పోయి ఆంధ్రాలో రిపోర్ట్ చేయంటాడు. ఎట్లా రిపోర్ట్ చేస్తాం? అక్కడికి వెళ్ళాం, అక్కడికేనే ఏదో కాగితం ఇచ్చారు, సార్ మేము అంత ఆంధ్ర వాళ్ళం అంట, ఇక్కడ పుట్టలేదట మేము, అందుకని తీసేశారు సార్, మీరు అర్జెంటుగా మమ్మల్ని ఇక్కడ చేర్చుకోండి అంటే, నీకేమైనా మతి ఉందా? అట్లా ఎలా తీసుకుంటారు? దానికి కూర్చోవాలి, అసలు ఎంప్లాయీస్ మధ్య పంపకాలు జరగాలి, అంతేగాని ఒక రోజులో నువ్వు వచ్చేస్తే నేను ఇక్కడ ఎలా తీసుకుంటాను నేను? ఇది మొత్తానికి 5-6 ఏళ్ళు 2015 నుంచి 2021 సుప్రీంకోర్టులో మేము గెలిచే వరకు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. మొదట 8 నెలలు జీతాలు ఇవ్వలేదు. హైకోర్టులో నగ్గితే కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాను. సుప్రీంకోర్టులో మేము ఎంప్లాయీస్ అంతా బడుగు వర్గాలం. మేము ఒక లాయర్ గారిని తీసుకెళ్తే వాళ్ళు 20 మంది లాయర్లు వచ్చేవాళ్ళు. ఎప్పుడూ వాయిదాయే. మొత్తానికైతే వాళ్ళు మాకు జీతాలు అయితే ఇవ్వండి అన్నారు. జీతాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మళ్ళీ ఈ 1400 మందట డిపార్ట్మెంట్ని పాడు చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళకి పని ఇవ్వకూడదు, రోజు ఆఫీస్కి రావాలి. నేను ఆ క్యాడర్లో ఉండేవాడిని, హయ్యెస్ట్ క్యాడర్లో ఉన్నా కానీ కారు ఫెసిలిటీ ఇచ్చేవారు కాదు. ఆఫీస్కి వచ్చి ఒక రూమ్ ఇచ్చారు అందరికీ కలిపి, వందలాది మందికి. ఆ రూమ్లో కూర్చోవాలి, కాపలా మళ్ళీ వాళ్ళు వీడు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడని. పొద్దున్న సాయంత్రం ముద్రలు వేయాలి. ఏమండి, ఇటువంటి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరిగినాయి ఆ పీరియడ్లో. అసలు ఇప్పుడు మీరు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్స్ అన్ని ఆ ఆవేదన నుంచో లేదా ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినాయి అనుకోవాలా? నిజంగానే ఎలక్ట్రిసిటీ బోర్డులో అవకతవకలు జరిగినాయి అనుకోవాలా? ఇప్పుడు బాధ్యతాయుతమైన వ్యక్తులు అలా బిహేవ్ చేయరు. సంస్థను నాశనం చేసే వ్యక్తులే ఇట్లాంటి పద్ధతులు అవలంబిస్తారు. దానివల్ల ఏమైంది? ఈ 1400 మందికి కూడా కూర్చోబెట్టి 4 సంవత్సరాలు జీతాలు ఇచ్చారు. అదంతా నష్టం, వాళ్ళు పని చేయలేదు. ఇదంతా ఎవరిది? ఇదంతా నష్టాల్లో ఉంది. ఇప్పుడు ఈ నష్టాల్లో అది ఉంది. ఇంకో గొప్ప విషయం, నాకు తెలిసినంత మటుకి లాయర్లకే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళు. దాని మీద మేము ఆర్టీఐలు అడిగితే ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఏంటి అసలు? అంటే ఓన్లీ లాయర్స్ అనేది ఒకటే? లాయర్లు అంటే అదే సుప్రీంకోర్టులో చిన్న కేసు, ఒక ఎంప్లాయీ కేసు వేసాడు అనుకో, సుప్రీంకోర్టు దాకా లాక్కెళ్ళేవారు దీన్ని. హైకోర్టులో గెలిచిన అక్కడ మళ్ళీ లాయర్లు పెట్టేసి అది ఎలాగోలాగా మళ్ళీ ఫైనల్గా ఎంప్లాయీసే గెలిచేవారు. ఎందుకంటే 2 నెలలు 4 ఓన్లీ తాత్సారం చేయడం, సతాయించడం, ఎంప్లాయీస్ని వాళ్ళ తప్పుదారి పట్టించడం, అయోమయానికి గురి చేయడం, వాళ్ళని చక్కబెట్టుకోవడం అవినీతితోటి. అవినీతి కార్యక్రమాలన్నీ కమిషన్లు. సో అంటే మీరు ఈ బాధలో ఉన్నారు కాబట్టి, ఆంధ్ర ప్రాంతం అనేటువంటి విమర్శతోనో ఆరోపణతోనో మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టారు కాబట్టి, కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కూలిపోయింది కాబట్టి విమర్శలు చేస్తున్నారు. లేదు, మేము మొదటి నుంచి కూడా, నేను అందరికీ తెలిసిన వాడిని, అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టాం. ప్రెస్ మీట్లో పెట్టి వీళ్ళు చేస్తున్న తప్పులన్నీ ఎండగట్టేవాళ్ళం. ఈనాడు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఎప్పుడూ స్పందించలేదు, ఎగనిస్ట్గా ఖండించలేదు. నేను చేసిన ఆరోపణలు ఏ రోజు ఖండించలేదు. ఇదే ఆరోపణలు నేను ఆ రోజే చెప్పాను. నేను
వీళ్ళకి వ్యక్తిగతమైన కొన్ని ఇది కూడా ఉంది, కక్షలు కూడా ఉన్నాయి. ఒక మనిషికి సిఈ పొజిషన్ ఇవ్వకూడదని అతని గురించి తెలంగాణలో ఉన్న ఇంజనీర్లందరికీ కూడా రివర్షన్ ఇచ్చారు. ఆ పేరు ఇప్పుడు చెప్తే బాగోదు, తెలుసుకోండి. ఆయనకి సిఈ పొజిషన్ ఇవ్వకూడదు. అది ఎవరు? తెలంగాణ తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన ఒక పెద్ద వ్యక్తిని ఓకే, వీళ్ళ విధానాలు ప్రశ్నించారని ఆయన. తెలంగాణ ఉద్యమకారుడు ప్లస్ తెలంగాణ వ్యక్తే. ఇంకా ఇంకేముంది, మీరు అడిగారు కాబట్టి ఆ రఘు అని ఆయన, మరి ఆయన ఎంత ఉద్యమకారుడో మనకు అందరికీ తెలుసు. యాక్చువల్గా ఇక్కడ ఆంధ్ర ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా సపోర్ట్ చేశారు తెలంగాణ ఉద్యమానికి. ఉద్యోగం అంటే ఏంటండి, ఆయన పని చేసుకుంటాడు, బతుకుతాడు, అంతేగాని ఆయన ఏమి ఇది కాదు కదా. ఆంధ్ర విడిపోతే ఏంటి, ఆయన ఆంధ్ర కలిసి ఉంటే ఆయనకి పోయేదేముంది, మనసులో ఉండొచ్చు, అంతా ఉంటే బాగుందని. సో ఇప్పుడు ఈ అప్పుల లెక్కలకి సంబంధించినవి మీరు చేస్తున్నటువంటి విమర్శ, 1,50,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఏ విధంగా దాన్ని జస్టిఫై చేసుకుంటారు మీరు? 1,50,000 కోట్లు ఆల్రెడీ ఆన్ పేపర్. ఇవాళ సింగరేణికే 29,000 కోట్లు ఇవ్వాలండి పవరు. భూపాలపల్లి 2 పవర్ స్టేషన్స్ సింగరేణివి. ఎంతైనా అది వేరే సంస్థ, అది ఎలక్ట్రిసిటీ బోర్డు కాదు కదా, అది ఒక కార్పొరేషన్. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది, వాళ్ళకి ఇచ్చేసేయండి అయ్యా సప్లై అన్నారు. ఎప్పటికైనా సరే వడ్డీతో కట్టాల్సింది, అది అప్పే మాకు. ఎంత పక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా మనం వడ్డీతో కట్టాల్సింది. ప్రజల కోసమే కదా పనిచేసేది. ప్రజల కోసం పనిచేస్తే దానికి ఒక లెక్క ఉండదండి. దేని సంస్థ దేని లెక్కలు దానివే, ఆయన విధానాలు దానివే. అలాగే 2000 మెగావాట్ వాళ్ళకి సోలార్ కూడా ఉంది. దాన్ని కూడా ఎనర్జీ అంతా దీన్ని తీసుకునేవాళ్ళు. మొత్తం అక్కడ 30,000 కోట్ల చిల్లర వాళ్ళ బాకీలు ఉన్నాయి, కరెంటు బాకీలు. ప్రైవేట్ సెక్టార్లో ఆదాని ఇట్లాంటి వాళ్ళ దగ్గర కొంటారు, అవి మాత్రం లెక్క రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు 21 రోజుల్లో పేమెంట్లు కాకపోతే జప్తు చేస్తారు. యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆడ అప్పు పెట్టడు అంతకంటే. ఇది గవర్నమెంట్ సంస్థ. అటు సింగరేణిని కూడా ముంచినట్టే లెక్క. ఇక్కడ ఈ సంస్థను ముంచారు, అక్కడ సింగరేణి. ఎందుకు ముంచాడు? కరెంటుగా ప్రజలకే ఇచ్చాడు కదయ్యా మీరు అంటారు. ఇదంతా ఏంటంటే, ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఎలా చూస్తారు? అప్పో సప్పో చేసి ఆయన ఆడంబరంగా చూస్తారు. ఎప్పుడైతే కరెంట్ అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు అంధకారం అవుతుంది అన్నాడో, ఆ స్లోగన్ నేను తీసుకొని కరెంటు విషయంలో ఇలాంటి శ్రద్ధ తీసుకున్నాడు. పవర్ ముబ్బడిగా ఇవ్వాలి, చక్కగా ఇవ్వాలి, దానికి లోటు రాకూడదు. లోపల ఇంటర్నల్గా ఏమన్నా కానీ ఎంప్లాయీస్ కానీ ఈ సతాయింపు వాళ్ళని ఎందుకంటే అయోమయానికి గురి చేస్తే వీళ్ళు ప్రశ్నించారు డిపార్ట్మెంట్ని. కానీ అంటే లోటు ఉంది కాబట్టి తప్పనిసరి నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి వచ్చింది. అలానే రేటు కూడా ఎక్కువ పెట్టి కొన్నారని మొదట్లో విమర్శించారు. కానీ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది వచ్చిన తర్వాత ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారనే అభిప్రాయం ఉంది కదా, దాన్ని ఎందుకు అంగీకరించకూడదు మనం? ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే వాళ్ళకి సప్లై వచ్చింది, కానీ ఇటువంటి కండిషన్లో వచ్చింది. అసలు మనకెంత యావరేజ్గా 250 మిలియన్ యూనిట్లు కావాలి రోజు యావరేజ్గా ఏడాదిలో. మనం తయారు చేసేది కేవలం 85 మిలియన్ యూనిట్లే. మిగతాదంతా కూడా కొనేదే, ఇప్పుడైనా అప్పుడైనా ఏం పెరగలేదు ఇక్కడ. కొనడంలో సెంట్రల్ సంస్థలు ఉన్నాయి. మన వీళ్ళు వీటి మన సంప్రదాయ కాదు ఎన్టీపీసీ సామర్థ్యం చాలా పెరిగింది రామగుండం సైడు. వాళ్ళ దగ్గర ఒకటి కొంటాం గవర్నమెంట్ సెక్టార్ నుంచి. తర్వాత ఈ సోలారు, పవన విద్యుత్తు, అసాంప్రదాయ వనరుల నుంచి మనకి ఇక్కడ మన ఆర్థిక పరిస్థితి బాగుండి ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు వందలాది మంది ముందుకొచ్చి సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టారు. దేశంలోనే సోలార్ ప్రాజెక్టుల్లో మనం నెంబర్ 1. దాదాపు 5,000 మెగావాట్ల దాకా మనకు సోలార్ పవర్ ఇంక్రీజ్ అయింది, ఇంక్లూడింగ్ మన సింగరేణి. కానీ సోలార్ ప్రాజెక్టుల్లో పవర్ కొనడానికి ఈ ప్రైవేట్ పవర్ కొనాలనే ఉద్దేశంతో ఆ సోలార్ పవర్ జనరేట్ చేసే వాళ్ళు చాలా సతాయించారు. 2-3 సంవత్సరాలు వాళ్ళకి పేమెంట్లు ఇవ్వలే టు డిస్కరేజ్ దట్ సెక్టర్. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు.
కానీ ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన అన్ని నష్టాలు కానీ ఇవన్నీ ఎక్కువగా ట్రాన్స్కో రిలేటెడ్ గా ఎక్కువ కనిపిస్తున్నాయి. జెన్కోకి సంబంధించి కేసీఆర్ గారు పదే పదే ఒక మాట చెప్తా ఉన్నారు, ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి అనేది తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంకరేజ్ చేసాం కాబట్టి దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, పవర్ కంట్రోల్ ఉంటే ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రభుత్వ రంగంలో చేపడుతున్నాం కాబట్టి జెన్కో పూర్తిగా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి అనేది జెన్కో చేతిలోనే ఉంటుంది, దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఒక మాట చెప్పారు. ఇది కరెక్ట్ కాదా? ఇది కరెక్ట్ అయిన పాయింటే. లక్కీలీ మనకి కోల్ బాగుంది సింగరేణిలో, ఇంకా వందలాది సంవత్సరాలకి సరిపడా కోల్ ఉందని నిపుణులు చెప్తున్నారు కాబట్టి మనకి ఆ ప్రాజెక్ట్స్ అనేది కరెక్టే మనకి. కానీ పర్యావరణ అనుమతులు లేకుండా యాదాద్రి ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఇవాళ కూడా అది కట్టడం ప్రశ్నార్థకమే. తొందరపాటు చర్యలు, సక్రమంగా తీసుకోవాలి నిర్ణయాలు. అది తీసుకోకపోవడం వల్ల మొత్తం ఇదే అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ఏదో చేసేయాలి, వాటర్ తెచ్చేయాలి అనేసి కంగారు పడి ఇసుక మీద కట్టేశాడు ఆయన. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రూపాయికి పనికిరాదు. అక్కడ 1,00,000 కోట్లు 1,30,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది ఎందుకు పనికిరాదు. ఇవాళ మంత్రి గారు చెప్తున్నారు, మనం పాత పద్ధతిలో తుమ్మిడి హడ్డీ దగ్గరే గ్రావిటీ లెవెల్ నుంచే తీసుకుందాం, 1 యూనిట్ పవర్ ఖర్చు ఉండదు, మనకి గ్రావిటీ మీద వచ్చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా అక్కడ కట్టాలి. మళ్ళీ నేను వేరే సెక్టార్లోకి వెళ్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్ట్ అయింది, టూరిజం ప్రాజెక్టే ముందు దానికి ఇంతవరకు అది పనికిరాదు అని. ఎందుకంటే గత 3 ఏళ్లుగా మనం తోడడం మళ్ళీ కిందకు వదిలేయడమే చేసాం, దాని నుంచి ఏమీ లేదు. తర్వాత సొసైటీలో కేసీఆర్ గారు చాలా ఒక రకమైన ఒక చెడు సాంప్రదాయాలు మొదలుపెట్టాడు. అబద్ధం ఆడడం. ఎంత అబద్ధాలు ఆడతాడంటే, సూర్యాపేట వెళ్తాడు మీటింగ్కి, అక్కడ అంటాడు ఇదిగో ఆ వాటర్ చూపించి ఇది కాళేశ్వరం వాటర్ అంటాడు. అది ఇంకా ఇక్కడ దాటలేదు మెదక్ డిస్ట్రిక్ట్, కాళేశ్వరం వాటర్ అంటే సూర్యాపేట వచ్చిందంట. ఇప్పుడు యథారాజా తథా ప్రజ అన్నట్టు ఆఫీసర్లు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు. తీసుకొని వీళ్ళు కూడా ఇలాగే అన్ని తప్పుడు పద్ధతులు అవలంబించి చాలామంది ఆఫీసర్లు చాలా దుర్మార్గం చేశారు ప్రజల మీద. కానీ అంటే రాజకీయంగా ఉండేటువంటి అవసరాలు లేదా రాజకీయ నాయకులు నిర్ణయాలు ఇవే కదా ప్రభావితం చేసేది ఏ పాలసీనైనా కానీ. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేటువంటిది ఒకటి ప్రకటించారు గృహజ్యోతి పథకం కింద. అలాగే రైతులకి 24 గంటలు అన్నారు. రేవంత్ రెడ్డి గారు 3 గంటలు చాలని చెప్పారని ఎలక్షన్స్ టైంలో అంతా వీళ్ళు ఊదరగొట్టారు. ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి గారు 24 గంటలు ఇమ్మని స్ట్రైట్ గా చెప్తున్నారు. అంటే ప్రజల్ని ఏంటి ఇదంతా ఒక అయోమయపరిచేటువంటి రాజకీయ వ్యూహంగా చూడాలి. చెప్తాను, ఆయన యుఎస్ పర్యటనలో మన హానరబుల్ సీఎం గారు, ఇప్పుడున్న సీఎం గారు, ఆయన అంటే అప్పుడు యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా, అది కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన పర్యటనలో జనరల్గా పిచ్చపాటికి మాట్లాడుకుంటూ, మా తెలంగాణలో ఎక్కడైనా సరే కంటిన్యూస్గా 3 గంటలు ఇస్తే బోర్లలో నీళ్లు ఉండవు, నేను ఇందా చెప్పాను కదా, అదే చెప్పారు ఆయన. మనం 24 అవర్స్ రైతులకు ఇచ్చిన వాళ్ళు వాడుకోలేరు అంటే. కేసీఆర్ గారు ఏమంటారంటే, ఈ 24 అవర్స్ కాన్సెప్ట్ మీద రైతులు 24 అవర్స్ సప్లై ఉంచితే మనం రైతులు వాళ్ళ టైంలో ఏదో టైంలో వెళ్ళి విడతల వారీగా చేసుకుంటారు, వాళ్ళకి టెన్షన్ ఉండదు. అందరూ ఒకేసారి ఆన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి, సిస్టమ్ మీద లోడ్ పడుతుంది, ఇట్లా అని ఒక అనాలిసిస్ చేశారు ఆయన. అది మంచి పాయింటే, అది యాక్చువల్గా అది పాయింట్ మంచిదే, కానీ యాక్చువల్గా అంత అవసరం లేదు, ఉండాలి. అలాగే ఆయన కూడా 24 అవర్స్ సప్లై ఇస్తానని అన్నారు, ఇవ్వనని ఎప్పుడూ అనలేదు చీఫ్ మినిస్టర్ గారు. అప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఆ రోజు కూడా అన్నారు, కానీ అంత అవసరం లేదు, ఈరోజు 24 అవర్స్ అని ఊదర కొడుతున్నాడు ఈయన, అంత అవసరం లేదన్నాడు. యాక్చువల్గా ఇప్పుడు ఇది కూడా భారమే అనుకోవాలి కదా, 24 గంటలు విద్యుత్ సప్లై భారం కాదు, అది భారం ఏం కాదండి. రైతాంగం రైతుకి ఇవ్వాల్సిందే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉచిత విద్యుత్ స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. దేశంలోనే ప్రప్రథమంగా మనమే స్టార్ట్ చేశాం. కానీ మరి ఇవాళ కూడా రైతులు ఎందుకు ఆత్మహత్యలు ఇంకా తగ్గలేదు, ఎందుకు తగ్గలేదు ఇంత బాగుంటే అని మీరు అడగండి, ఆ క్వశ్చన్ అడగండి. ఎందుకంటే రైతుకు కావాల్సింది గిట్టుబాటు ధర. రైతు బంధు
పెట్టుబడి సాయం అనేది ఒక పద్ధతి. కానీ ఆయన ప్రోడక్ట్ అయిన తర్వాత ఆయన మార్కెట్ కొనకపోతే ఇదంతా వృధా కదండి. ఆ, ఆయనకి నువ్వు సహాయం చేసి అంతా చేసావు, కానీ ఆయన అమ్ముకోకపోతే ఏంటి? పోనీ ప్రభుత్వం ద్వారా కొనడం, ఏదో తరుగు ఎక్కువ తీసి అది చేసి కొనడం, ఆ డబ్బులు నెలల తరబడి రైతుకి ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా దుర్మార్గమైన పద్ధతులు అవలంబించి, తర్వాత రైతు బీమా ఒకటి సరిగ్గా కంట్రోల్ చేయక ఎంతోమంది రైతులు ఇప్పుడు ప్రతి పంట వేసిన ప్రతి పంట చేతికి రాదు. తెగుళ్ళని అదని ఈ వర్షాలు రావడం, అతివృష్టి అనావృష్టి, దీంతో పంటలు పాడవుతాయి. అప్పుడు ప్రభుత్వం రైతు బీమా అనేది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, దాన్ని నిర్వీర్యం చేశాడు ఈయన. ఏ రకంగా కూడా రైతులకి ఏదో ప్రజాకర్షక పథకాలే తప్పితే యాక్చువల్గా రైతులు బాగుపడింది నాకేం కనిపించదు ఇక్కడ. కానీ మీరు మాట్లాడుతుంది ఎలా ఉందంటే, ఇప్పుడు విద్యుత్ శాఖలో వచ్చినటువంటి సంక్షోభాలకు సంబంధించేమో మీరు వ్యక్తిగతంగా ఆంధ్ర అనేటువంటి ఒక వివక్షను ఎదుర్కొన్నారు కాబట్టి విమర్శ చేస్తున్నట్టుగా, కాంగ్రెస్ పార్టీకి సానుభూతిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు, ఇలా ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే మీరు అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం, మనకి ఎంత ఆదాయం ఉంది, ఎంత ఖర్చు ఉంది, ఏం చేయగలం, అంతేగాని ఏదో ఈ ప్రాంతీయ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి ఇట్లాంటివి. వీళ్ళకి ఏంటంటే బాధ్యత ఉండదు. చిట్కా ఆయన పోరాటాల ద్వారా వచ్చాడు, ఏదో ఆయన గత చరిత్ర అందరికీ తెలుసు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేసి వచ్చాడో అంతా తెలుసు. లక్కీలైన ఉద్యమంలో పాల్గొన్నాడు, మహానాయకుడు అయ్యాడు. ఆయనకి అధికారం ఇస్తే మరి పాత బుద్ధులు ఎక్కడ పోతాయి? అవన్నీ ఇక్కడ ప్రదర్శించి అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఇసుక మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుగా ఆయన సమాధానం చెప్పాలి. అది చెప్తే చాలు ఆయన ఎంత బాగా చేశాడో ఆయన ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సమీక్ష తర్వాత విద్యుత్ రంగం గాడిన పడుతుంది అనే నమ్మకం మీకుందా? పక్కా. విద్యుత్ సంస్థలో అద్భుతమైన ఆఫీసర్లు ఉన్నారు, వెల్ ట్రైన్డ్, నెంబర్ 1 పొజిషన్లో పెట్టిన ఆఫీసర్లంతా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో, ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్నారు. భారతదేశంలోనే నెంబర్ 1 2014లో చూసుకోండి రికార్డు. A+, ఆల్ డిస్కమ్స్, ఆల్ జెన్కో, ట్రాన్స్కో కూడా చరిత్ర. ఇవాళ 25వ స్థానం C- వచ్చింది. ఎందుకు? వీళ్ళ విధానాల వల్ల. ఏం కాదు, డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉంటుంది, చక్కగా ముందుకెళ్తుంది, చక్కటి పద్ధతులు అవలంబిస్తే. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఈ చెడు సంప్రదాయాలు లేకుండా మళ్ళీ ఎంప్లాయీస్లో అంతా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి పారదర్శకత చూపిస్తే మళ్ళీ మనం డిపార్ట్మెంట్ని మళ్ళీ పాత స్థాయికి తీసుకెళ్ళి మళ్ళీ దేశంలోనే అత్యుత్తమైన సంస్థగా మనం తయారు చేయాలి. 1,00,000 కోట్లు అప్పు అన్నారు. ఒక్క నిమిషం, 1,00,000 కోట్లు అప్పు అన్నారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదన్నారు. ఇవన్నీ ఇప్పుడు గాడిని పెడతానికి అవకాశం ఉంది? ఇంకా స్టిల్ కంట్రోలబుల్ సిచ్యుయేషన్ లో ఉందంటారా? గవర్నమెంట్ అనేది చాలా పెద్ద సంస్థ అండి, వాళ్ళు సహాయం చేస్తారు, ఎందుకంటే ప్రజల కోసమే కదా. అది ప్రభుత్వ రంగ సంస్థ. ఒక చీఫ్ మినిస్టర్ తప్పు చేశాడని వదిలేయరు కదండి. అది ఏదో రకంగా తీసుకొచ్చి దాన్ని బలోపేతం మళ్ళీ చేస్తారు, చేసి అదో ప్రకృతి నష్టాల్లా తీసేసి దీన్ని కూడా మళ్ళీ దాన్ని బలపరిచి వాళ్ళ తప్పు నిర్ణయాల వల్ల చేసిన అప్పులన్నీ కూడా తీర్చి మళ్ళీ సంస్థను ముందుకు చేస్తారు. ఎంత సమయం పట్టొచ్చు ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలంటే? కొంత టైం పడుతుంది. ఇలా చేయాలంటే మాత్రం చాలా మంచి ఆఫీసర్ని మేనేజ్మెంట్లో పెట్టాలి. వాళ్ళ చరిత్ర అంతా స్టడీ చేయాలి, వాళ్ళు కష్టపడే నేచర్ ఉందా, వాళ్ళు అవినీతి చరిత్ర ఉందా, అది అవినీతి లేని ఆఫీసర్ని, అట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ని దొరుకుతారా? ఇప్పుడు మీరు చాలా కాలం పనిచేశారు, మేనేజ్మెంట్ తప్పన్నాం తప్పితే సంస్థలో ఉన్న ఉద్యోగులు మాత్రం అట్లా కాదు. ఏదో కొంతమంది ప్రభావితం అయ్యారు, వీళ్ళ వల్ల పాడయ్యారు. చాలా కాలం పనిచేశారు విద్యుత్ శాఖలో, రేవంత్ రెడ్డి గారిని కలిశారు. దీనికి సంబంధించి అంటే ఈ విద్యుత్ రంగ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మీరు డిస్కస్ చేసినట్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవినీతి లేని అధికారి అంటే మీరు వస్తారా ఆ కేటగిరీలోకి? మీ మీద లేవా అవినీతి? ఏనాడు లేదు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీన్ని నేను ఒక విజిలెన్స్ లో పనిచేస్తాడు, 53ని సస్పెండ్ చేయించా.
ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్ స్థాయి వ్యక్తిని కూడా నేను సస్పెండ్ చేయించాను డిపార్ట్మెంట్లో. అలాగే 504 మందికి ఇంక్రిమెంట్లు కట్ చేపించాం. ఎందుకంటే ఆ పీరియడ్లో, నేనున్న పీరియడ్లో సంస్థ ఆదాయం దాదాపు 2000 కోట్లకి చేరిపోయింది. 2000 కోట్లకి. ఆ తర్వాత 2015 తర్వాత పెద్ద ఎదుగుదల లేదు ఆదాయంలో. కనెక్షన్లు పెరిగినాయి, కానీ ఆ ప్రపోర్షనేట్గా ఆదాయం పెరగలేదు. ఎందుకంటే ఓల్డ్ సిటీ అలా వదిలేశారు చాలా, అలాగే విచ్చలవిడిగా. కానీ అగ్రికల్చర్ కనెక్షన్లు మాత్రం చాలా బాగా ఇచ్చారు. 8 లక్షల అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా సామర్థ్యాన్ని కొంత పెంచారు. ఈ డిస్ట్రిబ్యూషన్ సామర్థ్యాన్ని కొంత పెంచారు. అన్నీ మనం అలా అనుకోవద్దు, అంతా కాదు. కానీ చెడు సాంప్రదాయాలు ప్రవేశపెట్టి సంస్థ వినాశనానికి కారణమయ్యాడు కేసీఆర్ అంటాను నేను. సో ఇలా రెచ్చగొట్టే ధోరణులు చేయడం, ఎంప్లాయీస్ మధ్యన సయోధ్య లేకపోవడం, అభద్రతా భావన పెరిగిపోవడం, ఈవెన్ తెలంగాణ ఉద్యోగులకు కూడా రివర్షన్స్ ఇవ్వడం. వాళ్ళంత కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే 2015లో ప్రమోషన్ వచ్చిన తెలంగాణ ఇంజనీర్కి 2021లో రివర్షన్ వచ్చింది మళ్ళీ అదే పొజిషన్కి. బికాజ్ ఒక వ్యక్తిని మళ్ళీ కింద తీసుకురావాలి. ఇట్లాంటి చెడు సంప్రదాయాలు. ఒక సంస్థ, అది కమర్షియల్ సంస్థ, అది ఒక కమర్షియల్, కరెంటు తెచ్చుకోవాలి, కరెంటు ఉత్పత్తి చేయాలి, కరెంటు లేకపోతే బయట నుంచి కొని తెచ్చుకోవాలి, ఇక్కడ ప్రజలకు అందరికీ అందించాలి, ప్రతి నెల బిల్లులు వసూలు చేయాలి. ఇటువంటి ఈ మధ్య మనకి వింటున్నాం, ఎవరో జీవన్ రెడ్డి గారట, ఆయన మాల్కి ఎన్నో 20 కోట్లు 30 కోట్లు కట్టాలని ఆయన మరి ఇలాంటి ప్రోత్సహిస్తే సంస్థ ఏమవుతుందండి? అలాగే గవర్నమెంట్ సెక్టార్లో 28,000 కోట్ల రూపాయలు ఇవాళ బాకీలు ఉన్నాయి. ఏ స్కూల్ నుంచి కానీ లేకపోతే ఆఫీస్ నుంచి కానీ బిల్లులు రావు, ప్రభుత్వ ఆఫీసుల నుంచి. ప్రభుత్వం ఇంకెక్కడ ఉంటుంది డిసిప్లిన్? కట్ చేయకూడదు వాటిని. సంస్థ కమర్షియల్గా ఉండాలి. అందుకే ఇవన్నీ ఉండడం వల్ల మన ర్యాంకింగ్ పడిపోయింది. ఓకే, బాకీలు వసూలు చేయలేని పరిస్థితికి వచ్చాం కాబట్టి అది కూడా ఒక పాయింట్ ఉంటుంది ర్యాంకింగ్ ఇచ్చేటాడు. ఈ 28,000 కోట్లే పెద్ద మైనస్, రాని బకాయిల జాబితాలో వచ్చేస్తాయి. వచ్చేసేటాడుగా ఆటోమేటిక్గా మనకి ఇది ఉంటుంది. ఇదండి ఈ రకంగా సర్వనాశనానికి కారకుడు కేసీఆర్. ఆయన తాబేదారులైన ఇప్పుడున్న మేనేజ్మెంటు వృద్ధులు వెళ్ళు అరౌండ్ 80 ఇయర్స్ అండి, 80 ఏళ్ళు. గోపాలరావు గారు అని ఉన్నారు, ఆయన పాపం డిపార్ట్మెంట్లో ఎప్పుడో రిటైర్ అయినాడు. ఆయన బంధువు మాట, కేసీఆర్ గారు ఎఫిషియన్సీ మ్యాటర్స్ లో తీసుకొచ్చారేమో కదా. ఏం ఎఫిషియన్సీ? 80 ఏళ్ళలో ఎవరికి సామర్థ్యం ఉంటుందండి? 80 ఏళ్ల వయసులో ఆయనే ఎత్తుక్కుంటా ఉండాలి అన్ని. సో మొత్తం ప్రక్షాళన జరగాలంటారు, పూర్తి చాలా ప్రక్షాళన జరగాలి, మంచి మేనేజ్మెంట్ రావాలి, చక్కగా సమర్థవంతమైన పద్ధతులు ఉపయోగించుకొని మనం చేయాలి. ఏదో తెలంగాణ వెలిగిపోతున్నట్టు దేశం అంతా వెలిగిపోతుంది. మన్మోహన్ సింగ్ గారి పద్ధతులతోటి, వాళ్ళు ఆలోచన విధానంతో దేశంలో పవర్ సెక్టార్ని చాలా పటిష్టపరిచారు. మన మహారాష్ట్రలో చాలా ఇబ్బందులు ఉండేవి, పవర్ కట్, సమ్మర్ వస్తే. ఇప్పుడు అక్కడ లేని పవర్ కట్, దేశంలో పవర్ కట్ ఉన్న రాష్ట్రం ఎక్కడైనా ఉందండి? అన్నీ బాగుపడ్డాయి. దాంతోపాటు మనం బాగుపడ్డాం. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా బాగానే ఉంది పవర్. ఈ కొత్తగా చేసింది ఏముంది? ఓ ప్రచారం, అంతే. ప్రచారం, ఆర్భాటం తప్పితే ఇక్కడ అంతా ఏమీ లేదు. మీరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలవాది లేదా కాంగ్రెస్ పార్టీతో ఏమైనా అసోసియేషన్స్ ఉన్నాయా? నేను కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దుర్మార్గపు ఈ పాలన పోవాలని మాత్రం మేము చాలా పౌర సమాజంలో ఉండి పెద్దలందరితో కలిసి, కోదండరామ్ గారని, పాశం యాదగిరి గారు, విఠల్ గారు, ఆకునూరి మురళి గారు, వీళ్ళందరితో కలిసి మేము కూడా ప్రచారం బాగా ఒకప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యపరచాలన్న ఉద్దేశంతో మేము వీధి పోరాటాలు చేసాం. ప్రెస్ మీటింగ్లు అవి పెట్టి పేపర్ ద్వారా బాగా ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది, ఇదంతా దుష్ట పరిపాలన అని మాత్రం ప్రజల స్థాయికి తీసుకెళ్ళాం. మీకు రోజు చూస్తున్నారు, సీఎం గారు కూతురే అదేంటి లిక్కర్ స్కామ్లో ఉందంటే, అసలు ఒక స్త్రీ అయి ఉండే అమ్మాయి ఏమిటి ఇదంతా? అసలు మన తెలంగాణ ప్రజలకి ఎట్లాంటి సందేశం ఇస్తుంది ఆ కుటుంబం?
అన్ని స్కామ్, అన్ని బయటకు వస్తాయి, అంతా లెక్కలు తీస్తారు. లెక్కలు తీసేది పగ కానీ ఇప్పుడు సాధించడానికి. ప్రభుత్వంలో నిజాయితీ పరులు ఉన్నారంటారా? ఎందుకంటే నిన్న ఒక ఎమ్మెల్యే అనౌన్స్మెంట్ చేశారు, షబ్బీర్ అలీ గారు 15 ఏళ్ల నుంచి విద్యుత్ శాఖ ఉద్యోగులను తన ఇంట్లో వాడుకుంటున్నారు అనేటువంటి విమర్శ చేశారు. ఆ విద్యుత్ శాఖ నుంచి నాకు అట్లా- వాటి అట్లా- మీద సమాచారం, నాకు పూర్తి సమాచారం ఏమీ లేదు, అలాంటిది ఏమీ లేదు నాకు సమాచారం. అలా అలా లేదు. ఉపయోగించే కానీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంత లో ఏం చెప్పినా కానీ షబ్బీర్ అలీ గారు గత 10 ఏళ్ళుగా గవర్నమెంట్ లో కూడా లేరు, అయినా కానీ ఉద్యోగుల్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందా? నాకు సమాచారం లేదు. మరి ఏ పరిస్థితుల్లో అక్కడ ఆయన నియమించారో నాకు ఐడియా లేదండి. కానీ ప్రపంచంలో నాకు దగ్గర 62 సంవత్సరాలు ఉందండి, 63 సంవత్సరాలు. నేను అన్ని చూస్తూ వస్తున్నాను. ఇంత దరిద్రగొట్టు పరిపాలన మాత్రం ఎక్కడా ఉండదండి. రైట్. వ్యవస్థలను పాడు చేయకూడదు సార్, మనకి ఎంతన్నా ఉండొచ్చు కానీ వ్యవస్థను పాడు చేయకూడదు. వీళ్ళు వ్యవస్థలను పాడు చేశారు బాధ్యతారహితంగా. ఏం చెప్పేవాడంటే ఆయన అసెంబ్లీలో అంతా ఏదో ఇంజనీర్ లాగా. ఇవాళ డొల్లతనం బయటపడింది. రైట్ రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది ఆళ్ళ రామకృష్ణ గారి అభిప్రాయం. విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి, అలానే విద్యుత్ సంస్కరణల సమయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాలన్నీ కూడా లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి. వాటి వల్లనే తెలంగాణలో ముఖ్యంగా విద్యుత్ రంగంలో విపరీతమైనటువంటి సంక్షోభం ఏర్పడుతుంది. దీన్ని అధిగమించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు. అలానే ముఖ్యంగా సంస్థ నిర్వహణలో డిసిప్లిన్ తీసుకొచ్చేటువంటి విషయం, ఆర్థిక క్రమశిక్షణని అమలు చేసేటువంటి విషయంలో నిబద్ధులైనటువంటి అధికారులను నియమించడం ద్వారానే ఈ సంక్షోభం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.